హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు నెక్స్ట్ షో. ఈ రోజు మనం ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న మారిసన్ అనే మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ 2 hours 30 minutes ఉన్న ఈ మూవీ అయితే మన టైం కి వర్త అనే విషయాలని తెలుసుకునే ముందు ఈ స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, జైలు నుంచి రిలీజ్ అయిన రోజే ఒక దొంగతనానికి ఒక ఇంట్లోకి వెళ్ళిన ఫహద్ ఫజిల్ కి అయితే అల్జైమర్స్ తో బాధపడుతున్న వడివేల్ గారిని అయితే కలుస్తాడు. తర్వాత ఆయన దగ్గర 25 లక్షల డబ్బు ఉందని తెలిసి ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తా ఉంటాడు. అసలు వీళ్ళ జర్నీ ఎలా సాగింది, లాస్ట్ కి ఎలా మారింది అనే విషయాలని మనం ఈ మూవీ చూసి అయితే తెలుసుకుని సర్ప్రైజ్ అవ్వాలి. నాకైతే ఈ మూవీ చాలా రోజుల తర్వాత ఓ మంచి మూవీ చూసాం అన్న ఫీల్ అయితే వచ్చింది. అఫ్ కోర్స్ ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో కొన్ని పేసింగ్ ఇష్యూస్ అండ్ సినిమాటిక్ లిబర్టీస్ అయితే ఉన్నాయి. కానీ ఈ మూవీ డైరెక్టర్ అయితే మనకి ఈ మూవీలో చెప్పాలనుకున్నది ఎక్కడ డివేట్ అవ్వకుండా ఫన్నీ వేలో మనల్ని ఎంటర్టైన్ చేస్తా చెప్పాడని చెప్పాలి. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ జర్నీ అంతా చాలా ఫీల్ గుడ్ వైబ్ తో అయితే వెళ్ళిపోయింది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అయ్యాక కొంచెం సర్ప్రైజ్ అయినా సరే సెకండ్ హాఫ్ అయితే చాలా ప్రిడిక్టబుల్ గా అయితే మారిపోద్ది. కానీ ఈ మూవీ తర్వాత ఎండ్ మనల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రం కన్ఫర్మ్ అని చెప్పాలి. అండ్ అలాగే ఈ మూవీలో వడివేల్ గారి వైఫ్ ఉన్నప్పుడు వచ్చే సీన్స్ లో ఎమోషన్ అయితే బాగా వర్కౌట్ అయింది. సో ఫైనలీ చెప్పేది ఏంటంటే ఇట్స్ ఏ వర్త్ వాచింగ్ మూవీ. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అక్కడక్కడ కొన్ని పేసింగ్ ఇష్యూస్ ఉన్నా అండ్ అలాగే బాగా ప్రిడిక్టబుల్ అండ్ అలాగే కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నా సరే ఇట్స్ ఏ ఫీల్ గుడ్ అండ్ మస్ట్ వాచ్ థ్రిల్లర్ అని చెప్పాలి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, వెంటనే చూసేయండి. మీ టైం కి అయితే ఫుల్లీ వర్త్ ఇది. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ డెస్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ డెస్క్ షో.